హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డేగా విహారీ. ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు బద్రీనాథ్ ఆలయం గురించి అయితే తెలియజేయబోతున్నాను. బద్రీనాథ్ ఎక్కడో కాదండి, మన హైదరాబాద్లోనే ఉంది ఈ బద్రీనాథ్ ఆలయం. మరి ఈ ఆలయం యొక్క విశేషాలు తెలుసుకునే ముందు, ఈ ఆలయం అయితే హైదరాబాద్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా మేడ్చల్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది మన బద్రీనాథ్ ఆలయం. మరి ఈ బద్రీనాథ్ ఆలయాన్ని ఇక్కడ నిర్మించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, దాదాపుగా 6000 కుటుంబాలకు పైనే ఉత్తరాఖండ్ వాస్తవ్యులు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. సో వారి ఆరాధ్య దైవమే ఈ బద్రీనాథ్లో ఉన్నటువంటి నారాయణుడు. సో ప్రతి సంవత్సరం బద్రీనాథ్కు వెళ్ళి ఈ దేవుని దర్శించుకోవడానికి వారికి చాలా ఇబ్బంది అవుతుంది. కనుక వారందరూ ఏమనుకున్నారంటే, మన హైదరాబాద్లోనే ఈ బద్రీనాథ్ ఆలయాన్ని నిర్మించుకుంటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ బండ మైలారం అనే విలేజ్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతానికైతే ఈ ఆలయం కంప్లీట్ అయింది. ఒకసారి అయితే లోపలికి దర్శనం చేసుకున్నారు. ఈ బద్రీనాథ్ ఆలయాన్ని 2 అంతస్తులలో నిర్మించారు. మొదట గ్రౌండ్ ఫ్లోర్లో ఒక హాలు ఉంటుంది, బట్ ఆలయం మాత్రం మొదటి అంతస్తులో ఆలయం ఉంటుంది. ఒకసారి అయితే లోపలికి వెళ్ళి ఆలయ నిర్మాణం అలాగే స్వామివారిని దర్శించుకుందాం. సరే, నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చేసి స్వామివారిని దర్శించుకోండి. ఇక్కడ దర్శించుకుంటే సాక్షాత్తు ఆ బద్రీనాథ్లో ఉన్న స్వామినే దర్శించుకున్నంత మోక్షం కలుగుతుంది. ఇంకా వచ్చేసి ఈ ఆలయ నిర్మాణం చూసుకున్నట్లయితే బద్రీనాథ్లో అయితే ఎలాగా ఉంటుందో ఇక్కడ నిర్మించిన ఆలయ నిర్మాణం కూడా అలాగే ఉంటుంది. మొదటి అంతస్తులోనే లార్డ్ బద్రీనాథ్ విగ్రహం కూడా ఉంటుంది. ఇందులో ఇంకా గణేష్, కుబేరుడు, బలరాం, లక్ష్మీదేవి, నరనారాయణ, నారదుడు మరియు గరుడ విగ్రహాలు కూడా ఈ ఆలయంలో మనకు కనిపిస్తుంటాయి. ఈ ఆలయానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయంలో వెలుగుతున్న దివ్యజ్యోతిని బద్రీనాథ్లో వెలిగించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అలా ఆ దివ్యజ్యోతిని ఇక్కడికి తీసుకురావడానికి 7 రోజుల సమయం పట్టింది. ఆ దివ్యజ్యోతిని ఇక్కడ వచ్చేటప్పుడు ఆ దివ్యజ్యోతి ఆరిపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చే మార్గంలోనే లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. అయితే ఉత్తరాఖండ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డవారు ఒక కమిటీగా ఏర్పడి విరాళాలు సేకరించి 2017లో భూమి పూజ చేశారు. కానీ ఆలయ నిర్మాణం మాత్రం 2023లో కంప్లీట్ అయింది. మనం స్వామివారిని దర్శించుకొని కిందికి వచ్చిన తర్వాత మనకు ఎడమవైపులో ఇంకొక ఆలయం అయితే మనకు కనిపిస్తుంది. ఈ ఆలయంలో శివపార్వతులు అలాగే వినాయకుని ప్రతిష్ఠించారు. ఇక్కడే కొబ్బరికాయలు కూడా కొడుతుంటారు.